వీక్షకులకు స్వాగతం, నమస్కారం. టీటీడీలో కెమికల్స్ కలిపినట్టే శ్రీశైల దేవస్థానంలో కూడా ప్రసాదంలో కెమికల్స్ కలిపారు దుర్మార్గులు. అన్ని దేవస్థానాల్లో ప్రసాదాల్లో కెమికల్స్ కలిపిన వైనాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి హిందూ సంఘాలు. హిందూ భక్తుల మనోభావాలతో ఆనాటి ప్రభుత్వం ఆడుకున్న తీరు మీద యావత్ రాష్ట్రం హిందువులు మండిపడుతున్నారు. ఆ శ్రీశైలం దేవస్థానంలో కల్తీ మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో పరిపాలించిన టైంలో అన్ని దేవాలయాల్లో ప్రసాదాల్లో కెమికలే కలిపారు. వాళ్ళు నెయ్యి ఎక్కడ కలిపిన దాఖలాలు కనపట్ల. ఆ కలపడాన్ని ఆర్థిక దోపిడీగా చూస్తారా, హిందూ దేవాలయం మీద, హిందూ భక్తుల మీద, హిందూ వ్యవస్థ మీద దాడిగా చూస్తారా? రెండూ చెప్పాలి. ఒక కేసు పెడితే సరిపోదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేశారు, ఇంకొక వైపు భక్తులు చెల్లించిన కానుకల్ని ఏ విధంగా దండేసుకున్నారు అనేది కూడా చెప్పాలి. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వచ్చిన సందర్భంగా నెయ్యి గురించి మాట్లాడంగానే గొంతు నొప్పి అని వెళ్ళాడు. ఓహో, గొంతుకు అడ్డం పడింది ఇప్పుడు శ్రీశైలం అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. గొంతు నొప్పి అన్నాడా? గొంతు నొప్పిగా ఉంది, మాట్లాడలేనని చెప్పేసి మైక్ తీసి వెళ్ళిపోయాడు. ఓహో, గొంతు నొప్పి కాదు ఇంకో తలనొప్పి మొదలైంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా ఎంత దారుణం అంటే 2022 మే నుంచి 2023 మార్చి వరకు దాదాపుగా 11 నెలల పాటు మరి ఈ కల్తీ నెయ్యిని ఎలా సరఫరా చేశారు? దాదాపుగా 3,25,064 కేజీలు అంటండి. వామ్మో. మరి దాదాపుగా 18.89 కోట్లు అంటున్నారు. మరి ఇంత దారుణంగా వీళ్ళు మరి విజయపాల్ డైరీ నుంచి వాళ్ళకి నెయ్యి సప్లై అవుతుంది. ఎక్కడైనా సరే ఈ ఏదైతే ఈ డైరీ ఈ ఫామ్ అవుతుందో ఈ పాల ఉత్పత్తి సంఘాలు వాళ్ళ ద్వారా తీసుకోవాలనేది వాళ్ళకి ఉంది. మనం ఏదైతే 3 సంవత్సరాలు పాల ఉత్పత్తి ఉండి వాళ్ళకి ఇంత టర్న్ ఓవర్ ఉంటేనే అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలా అయితే రూల్ ఉందో దీనికి కూడా వీళ్ళు అలా రూల్ పెట్టుకున్నారు. అవన్నీ కూడా బ్రేక్ చేసేసి మరి వీళ్ళు ఈ కల్తీ నెయ్యిని అక్కడ సరఫరా చేసేసి ఎంత దోచుకున్నారు, ఏ విధంగా వీళ్ళ భయంకరమైన దోపిడీ జరిగిందంటే ఇప్పటికి కూడా మాదేం తప్పు లేదు, మేము చాలా మంచి వాళ్ళం అని చెప్పుకుంటుంటే ఏ విధంగా చూడాలి అంటే గోవిందా గోవిందానే కాదు ఓం నమ శివాయ కూడా చేశారు వీళ్ళు అనేది ఇప్పుడు అర్థమైంది. ఎవరైతేనేమి మీరంటున్నట్లుగా ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క భక్తిని గౌరవాన్ని ఏ విధంగా వీళ్ళు దిగజార్చే విధంగా చేశారు. అదే విధంగా సేమ్ టైం మళ్ళీ ఈ దోపిడి కేజీకి 25 రూపాయల చొప్పున ఈ చిన్నప్పన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ మరి దాదాపుగా 50 లక్షల రూపాయల హవాలా నడిచింది. మరి వైవి సుబ్బారెడ్డికి తెలియదా? అంటే నీకు తెలియకుండా ఇలాంటి పనులు చేసే పిఏ నువ్వు పెట్టుకున్నావా? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాబాయ్ కదా, ఈ అబ్బాయి ఏ విధంగా ఏ కొలికి తెస్తాడంటే మరి అటు ఆ బాబాయ్ ఈ బాబాయ్ మధ్యలో ఈ అబ్బాయి ఏ కథని కూడా ముందుకు సాగనివ్వడు. వాళ్ళకి తెలియకుండా జరిగే అవకాశం ఏది ఎక్కడ లేదండి. 10 రూపాయలు దోచుకున్నా దాంట్లో 9 రూపాయలు జగన్ రెడ్డికి వాటా వెళ్ళాలి. ఎవరు ఏ రకంగా దోచుకున్నా ప్రతి దాంట్లో 90% వాటా వెళ్ళాలి. ఇదంతా కమిషన్ల బ్యాచే. అవును, ఈ 1% 2% బ్యాచే గానీ మొత్తం తీసుకునే అవకాశం లేదు. అదే కదా, అన్నిటిలో పాపాత్ముడు జగన్ రెడ్డే. ఇక్కడ ఒకటేనండి, నంద్యాలలో ఉన్న విజయ డైరీ నుంచి పాల ఉత్పత్తి వీళ్ళు ఏదైతే ఉత్పత్తి చేసే ఆ సంఘాలు సొసైటీల నుంచి మాత్రమే మరి నెయ్యి కొనుగోలు చేయాలన్నది బ్రేక్ చేసేశారు. వీళ్ళు దోచుకోవటం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎవరి వాటాలు వాళ్ళు వేసుకుంటున్నారు. మాట్లాడితే ఏమన్నారండి, అక్కడ ఉన్న అధికారులదేను మాదేమి లేదని చెప్పి వాళ్ళ మీద తోసేస్తారు. ఇప్పుడు అధికారులు కూడా బుద్ధి రావాలి, దీన్ని ఒక లెసన్ గా వాళ్ళు తీసుకోవాలి. ఒక మంచి లెసన్ మాకు బుద్ధి వచ్చే గుణపాఠం చెప్పారు. అంటే వాళ్ళు కూడా మీరు గమనిస్తే వైఎస్ రాజశేఖర టైంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు చాలా మంది ఇలాగే దోచుకోవడానికి అలవాటు పడిపోయి జైలుకి వెళ్ళి వచ్చారు. అయినా ఇప్పుడు ఉన్నాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం రాలా. ఆ కుటుంబంతో పెట్టుకుంటే మనం జైలు పాలవుతాం, మన కుటుంబాలు రోడ్డున పాలవుతాం. జ్ఞానం ఒక్కడికి కూడా లేదు. నిన్న ఈ జంగిల్ రాజా గుంటూరులో మాట్లాడుతూ 200 మంది పోలీసులు విఆర్ లో ఉన్నారని చెప్తున్నాడు. పెట్టాడు అప్పుడు. మరి ఎవరు పెట్టారు? ఎవరి వల్ల వాళ్ళు ఉన్నారు? ఎవరు సెల్యూట్ కొట్టించుకోవాల్సిన పోలీసు సెల్లో నిలబడ్డాడు? ఎవరు విఆర్ల మీద ఉన్నారు? ఎవరు దానికి కారణం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళే కదా వచ్చింది. మరి ఇన్ని విధాలుగా మీరు కదా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశారు. మీరు కదా వాళ్ళని ఏ విధంగా అన్యాయం వైపు అవినీతి వైపు ఏ చట్టానికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారో వాళ్ళ ప్రతిజ్ఞని బ్రేక్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని మరి కింద స్థాయి వాళ్ళ చేతులకు బేడీ లేపించాడు. ఎవరి చేత అయితే వీళ్ళు సెల్యూట్ కొట్టించుకోవాలో వాళ్ళే వీళ్ళని క్వశ్చన్ చేస్తూ ఏంటి మీరు చేసిన నేరమని ఆ పై అధికారుల్ని వీళ్ళు అజమాయిషీ చేసే స్థాయికి వచ్చింది ఈయన చేసిన పరిస్థితి. అంటే ఇన్ని జరిగిన
ఎంత అరాచకం జరిగినా ఎంతమంది జైలు పాలయ్యి మగ్గుతున్నా కూడా ఇవాళ కొంతమంది అధికారుల్లో కానీ ఉద్యోగుల్లో కానీ మార్పు రాలా ఇంకా రావట్లేదు, తెచ్చుకోవాలి. ఇప్పుడు నిన్న కూడా పోలీసులు నిందిస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు, మీ యూనిఫాములు ఊడదీస్తాను, మీరు యూనిఫాములు తీసేస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి వార్నింగ్లు ఇస్తుంటే ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే జంగిల్ రాజాని చూసి భయపడుతున్నారా? దోచుకున్నది చాలక వాళ్ళ యూనిఫామ్లు కూడా ఎత్తుకెళ్ళిపోయి బెంగళూరులో అమ్ముకుందాం అనుకుంటున్నాడేమో. అలానే ఉంది చూడబోతే. ఏం చేయాలో అర్థం కాక పార్టీ ఈ రోజున జీరోకి వచ్చేసే పరిస్థితి. లీడర్లు ఎటువైపు పరిగెత్తున్నారో కనిపిస్తూ ఉంది. మరి ఇంకో వైపు చూస్తే బాబాయ్ కేసు బయటకు తీస్తున్నారు, ఇంకో బాబాయ్ కేసు రేపో మాపో బయటపడబోతుంది. వీళ్ళు టాయిలెట్లు క్లీన్ చేసే ఏదైతే ఈ కెమికల్స్ లబ్సా అనేది దీంట్లో యూజ్ చేశారో అనేది వాస్తవం అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్న నిజం. వీళ్ళు పాపం చేసింది నిజం, వీళ్ళు దోచుకున్నది నిజం. వీళ్ళు ఈ రోజున అబద్ధాలు ఏదైతే తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారో అవి కళ్ళకు కట్టినట్లుగా ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజున స్వామి వారితో పెట్టుకుంటే ఎవరు ఏ విధంగా ఇంకా వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారో కూడా మనం చూసాం చరిత్ర. మరి అలాంటి స్వామివారితో పెట్టుకుంటే ఏం జరిగిద్ది? ఇంకోవైపు శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం, ఎంతో గొప్పగా మనము అన్ని పుణ్యక్షేత్రాలు, ప్రధానమైన పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా. మరి ఇంత గొప్ప పుణ్యక్షేత్రాల్లో వీళ్ళు ఇంత నీచానికి పాల్పడితే ఇంకా ఏ మాత్రం కొంచెం కాకపోతే కొంచెం అన్నా కామన్ సెన్స్ అనేది ఉంటే వీళ్ళు బయటకు వచ్చి ఇలా మాట్లాడతారండి? ఇంకా ఈ అరుపులు కేకలు ఇలాంటి బూతులు, అదేమో చిన్న బూతే కదా అని చెప్పి ఈ పెద్ద బూత్ చెప్పటం ఎలా అనుకోవాలి? చిన్న బూతేనంట, క్యాజువల్ గా వాడే యూజ్ చేసే వాడేనంట. ఇలాంటివన్నీ తప్పులు చేయటం, తప్పించుకోవడానికి అలవాటు పడ్డ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో నిజంగా మీరు తప్పు చేశారనేది వాస్తవం. క్లీన్ చిట్ ఎక్కడొచ్చిందండి? ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన ఏదైతే 2-3 గంటల పాటు వాళ్ళు జరిపిన దాంట్లో సమావేశంలో దీని గురించి కూడా వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళ చేతులకి బేడీలు పడేదాకైతే ఈ పోరాటం ఆగదు. ప్రతి ఒక్కరం వాయిస్ వినిపిస్తాము, మీరు చేసిన తప్పుని బయటకు తీస్తాం. క్లీన్ చిట్ అన్నారు కాబట్టి ఒకవేళ క్లీన్ చిట్ ఇవ్వు బాబు అని అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇవ్వడు. అంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మరి అంతే కదా, ఇవ్వలేదుగా. నిన్న నెయ్యి ఏదైతే నెయ్యి ప్రస్తావన వస్తే గొంతు నొప్పి అన్నాడంటే అక్కడ దాని గురించి స్క్రిప్ట్ లేదు, మిగతా వాటి గురించి స్క్రిప్ట్ ఉంది. పేరు నాని వెనకాల ఉండు, స్క్రిప్ట్ ఏదో చెప్పు, విడుదల రజని స్క్రిప్ట్ ఏదో చెప్పు అని అడుగుతున్నాడు. కానీ నెయ్యి గురించి స్క్రిప్ట్ లేదు, ఇవ్వలా. మీరన్నది నిజమే. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ పాపాలు చేసిన ఈ పాపాత్ములకి స్క్రిప్ట్ రాసి ఇవ్వలేకపోయాడు. విడుదల రజని మొన్న ఏ స్క్రిప్ట్ చదివిందో అదే పట్టుకు చదివాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ప్రస్తావించిన విడుదల రజని, పేరుని నాని, ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు ఆ చుట్టుపక్కల మిగతా పార్టీలు రానివ్వకపోబట్టి ఆగిపోయారు తప్ప, రానిస్తే ఇప్పటి ఖాళీ అయిపోయేవాళ్ళు అంతా. అక్కడ పక్కన నిలబడేవాళ్ళు ఎవరు కాదు, ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ప్రపోజల్ పెట్టున్నారు. నిన్న అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి సమావేశంలో చర్చకు వచ్చింది. ఆ కీలక నేతలు ఎవరు, ఆ నాయకులు ఎవరు, రేపు ఆ లీడర్లు వస్తే ఈ క్యాడర్ పరిస్థితి ఏంటి, రప్ప అంటున్నారు కదండి. మరి ఒక్కొక్కరు మరి గోడ దూకటానికి రెడీగా ఉన్నారంట. ఆ గోడ ఎప్పుడు దూకటానికి అర్హత ఉందా లేదా అనేది చర్చ, ఇంకేం లేదు. అది అయిపోయిందంటే వాళ్ళు దూకుతారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అధపాతాళానికి వెళ్ళిపోవటమే. పార్టీ రాష్ట్రంలో ఉన్న చాలా దేవాలయాల్లో, ప్రధాన పుణ్యక్షేత్రాల్లో 1-2 దేవాలయాలు తప్ప అన్నిట్లో ఈ కెమికల్సే వాడారు ప్రసాదాలు అని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది. రిపోర్ట్స్ వస్తామని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒక మతాన్ని తగ్గించి విశ్వాసాన్ని కోల్పోయేలా చేసి మత మార్పిడిని ప్రోత్సహించే దిశగానే ఇవన్నీ జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అయ్యే అవకాశం ఉందంటారు? విమలారెడ్డి గారి వీడియో చూస్తే క్లియర్ గా మనకు తెలిసిపోయింది. ఆవిడ ఏం చెప్పిందండి వీడియోలో, హల్లెలూయా అంటూ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటే మనం అందరం ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోవచ్చు అని. మొన్న మీరు క్రిస్మస్ చేసుకోలేదా? కూటమి ప్రభుత్వం వచ్చాక మీ కూటములు మీరు నిర్వహించుకోవట్లేదా? మొన్న క్రిస్మస్ కి పాస్టర్లకి డబ్బులు ఇచ్చాడు కదండి. అంత ముందు కూడా 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేవాడు. పండగ క్రిస్మస్ కానుక కూడా ఇచ్చాడు. సారీ, క్రిస్మస్ కానుక. పాస్టర్లకు జీతాలు కూడా ఇచ్చారు. అవును, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అన్ని ఎత్తేసాడు. మరి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుతాననేది ఎంత వాస్తవమో మరి ఎంత మందికి తెలుసో. ఆయన చదువుతాడో చదవడో గాని ఆయన మాత్రం ఆ బైబుల్ వాళ్ళ కోసం ఏం చేశాడు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. నిజంగా ఇది ఒక మతం మీద
లేకపోతే బెన్ లింగంకి ఏం పనండి? జాన్ బెన్ లింగం ఆ రోజున ఎందుకు ఊచకోతకు వస్తానన్నాడు? అసలు ఏ సంబంధం లేని పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తిని ఆ రోజే కదా మనం వింటాం. అసలు అంత చర్చ ఎందుకు జరిగింది ప్రవీణ్ మీద? అసలు ఆయన ఎవరు, ఏం చేస్తాడు? నిన్న కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది సన్నాసుల వేదవలో టీటీడీ లడ్డు కల్తీ గురించి ఎన్ని రోజులు ప్రస్తావించాలా, ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టాలా, ఎన్ని ఆర్టికల్స్ రాయాలని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. మరి మీరు అన్నట్టు ఆ పాస్టర్ చనిపోయినప్పుడు ఎంత అరాచకం చేశారు, ఎందుకు అవసరమా? ఎన్ని నేరాలు ఘోరాలు చేశారు వాళ్ళు, వేల సీసీ కెమెరాలు చెక్ చేశారు, ఎంత అలవాటు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎన్ని అనకూడని మాటలు అన్నారు వాళ్ళు. ఊచ కోతకు వస్తానన్నాడు బెల్లింగం, బైబుల్ పక్కన పడేస్తే మాలాంటి హిందువుల మీద దాడి కూడా చేశారు ఒక రకంగా వాళ్ళు. మరి ఎందుకు అంత అవసరమా? అంటే 80% మంది హిందువులు ఉన్న రాష్ట్రంలో, దేశంలో హిందువుల మీద ఈ రకంగా దాడి జరుగుతా ఉంటే హిందూ సంఘాలు ఏం చేస్తాయి, హిందూ భక్తులు ఏం చేస్తున్నారు, అసలు రాజ్యాంగబద్ధంగా నడపాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకోమన్నాడు కదండి, వీళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఉన్నారు అనుకోవాలి. ఈ రోజున నిజంగా ఒక ఎంత కడుపు మంటగా ఉంటుంది ఇవన్నీ వింటున్నప్పుడు. ఎందుకంటే ఎవరు కూడా స్పందించలేకపోతున్నారు, సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు, సరైన టైంకి. ఇప్పుడు జాన్ బెన్ లింగం అనే వ్యక్తి ఆ విధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినప్పుడు రాజమండ్రి జైలుకి పిలిపించి కూల్ డ్రింక్ ఇచ్చి ఏమ్మా ఆయాస పడిపోయి మాట్లాడావు, ఎందుకు మాట్లాడావంటే ఏదో ఆవేశంలో మాట్లాడినంటే సరే ఓకే అని చెప్పేసి ఇట్స్ ఓకే టేక్ ఇట్ ఈజీ అని చెప్పి పంపించేస్తారా? బొకే ఇచ్చి పంపించారా? ఇచ్చారో ఏం చచ్చారో మొత్తాన్ని పంపించేశారు. ఒక కేసు లేదు, ఎటువంటి చర్యలు లేవు. ఏ విధంగా మత విద్వేషాలను ప్రోత్సహించే రెచ్చగొట్టే విధంగా ఆ వ్యక్తి ఆ విధంగా రెచ్చిపోయి రంకెలేశాడో మరి ఏంటి చర్యలేవి? ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున ఒక కులమని వహరంటారు, ఇంకొక కులమని వహరంటారు, మాకు అయి కావాలంటారు, ఇదిగో చలో బీసీ అంటారు, చలో. అదే హిందువుల దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరికాడు అవకాశవాదంగా తీసుకుని అవకాశవాదంగా ఈ కులాలను అడ్డం పెట్టుకుని హిందూ సమాజాన్ని విడదీస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, అలానే వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అదే జరుగుతుందండి. ఆ మాయలో ఈ కులాలన్నీ పడిపోతున్నాయి. ఫస్ట్ ఇక్కడ నువ్వు ఆ కులం అనేది పక్కన పెట్టి ఇక్కడ అందరం హిందువులం. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు నీదే కులం అని చెప్పి పూజారి పూజ చేస్తున్నాడు అండి, నీ గోత్రనామాలు అడిగి పూజ చేస్తున్నాడు. ఈ కులం వాళ్ళు ఈ పక్కన కూర్చోండి, ఈ కులం వాళ్ళు ఈ పక్కన కూర్చోండి అంటున్నారా? అంటలేదు కదా. బ్రాహ్మణుడు మాత్రమే ఆ గర్భగుడిలోకి వెళ్లే ఇది ఉంది కాబట్టి ఆ గౌరవం వాళ్ళు తీసుకున్నారు, అక్కడ చేస్తున్నారు. మిగతా ఎక్కడా కూడా ఏ కులాలని విభజించటం గాని, ఈ కులాలకు ఒక లైన్ ఇంకో కులానికి ఇంకో లైన్ ఎక్కడా లేదు కదా. మరి అలాంటిది ఎందుకు మీకు మీరే గిరి గీసి ఆ గిరిలో ఉంటున్నారు? ఎందుకు ఇలాంటి విభేదాలు సృష్టించుకుంటున్నారు? ఐకమత్యమే మహాబలం అని మన పెద్దలు ఎలా చెప్పారో ఐకమత్యాన్ని ఈ రోజున వీళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది. ఇలాంటి లడ్డు కేసులు ఇంకెవరు కూడా ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో మనం వినబోం చూడబోం. అదే గనక జరిగితే ఎవరు కూడా ఆ సాహసం కాదు కదా, కనీసం ఆ పల్లెత్తి మాట అంటానికి ఎవడైతే ఈ రోజున వెర్రి రంకెలేశాడో అట్లాంటి వాళ్ళు అసలు కనీసం మాట మాట్లాడటానికైనా బయటకు వస్తారండి? ధైర్యం చేస్తారా? కాబట్టి ఈ రోజున హిందువులు ఏదైతే ఈ ప్రవక్తలు చెప్తున్నారో, మేము ఏదైతే ఈ చిన్న చిన్న ఆశ్రమాలని చెప్పి చెప్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజున ఒకటే హితవు పలకాలి. అదేంటంటే అందరం కూడా హిందువులం, హిందువులుగానే మనం అడుగు ముందుకు వెయ్యాలి, హిందువులుగానే మన వాయిస్ వినిపించాలి, హిందువుల పట్ల మనం ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు చెప్తే ఈ రోజున ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, ధర్మారెడ్డో, బోమన కరుణాకర్ రెడ్డో, వీళ్ళ పిఏలో ఇంకోహడో ఇట్లాంటి పిచ్చి పనులు చెయ్యరు కదా. కాబట్టి ఈ రోజున ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల పట్ల ఏ విధంగా మనం ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా వీళ్ళు అడుగు ముందుకు వేయాలి. నీ కులాన్ని ప్రేమించుకో, నీ మతాన్ని ప్రేమించుకో, నీ పార్టీని ప్రేమించుకో. సాటి కులాన్ని గౌరవించు, సాటి మతాన్ని గౌరవించు, సాటి పార్టీని కూడా గౌరవించు. అంతేగాని నీ మీద, నీ హిందుత్వం మీద, నువ్వు ప్రేమించే దేవుడి మీద దాడి చేసినప్పుడు మీరు తిరగబడకపోతే, మీరు ప్రశ్నించకపోతే మీ తల్లిని మీరు అవమానించుకున్నట్టే. మీ మతాన్ని అవమానిస్తే మీ తల్లిని మీరు అవమానించుకున్నట్టే అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.